మారినా అబ్బో లేట్ అయింది బస్సులో పోతే ఇంకా లేట్ అయ్యేటట్టుందని ఆటో పట్టుకొని వచ్చిన ఆఫీస్ ముంగట దిగంగానే 150 రూపాయల కిరాయి అయిందమ్మా అన్నాడు ఇక నేను ఒక 100 రూపాయల నోటు 2 10 నోట్లు 3 10 చిక్కలు ఇచ్చిన ఆటో అన్నకు అదేందమ్మా మీటర్ 150 అయితే నువ్వు 120 ఇస్తావేంది అని అన్నాడు ఏ మంచిగా చూడన్నా కడుమ 3 10 బిల్లలు ఇచ్చినా కదా అన్న ఏంది ఈ బిల్లలు నేను తీసుకోవాలనా ఎట్లా కనబడుతున్నానమ్మా నేను నీ అంత చదువుకోలేదేమో కానీ ఏవి చెల్తాయో ఏవి చెల్లాయో నాకు కూడా తెలుసు అని అన్నాడు ఇక నేను ఆయనతో నొర్రలేక ఇంకొకరి తాన 3 10 రూపాయల నోట్లు అప్పు తెచ్చుకొని ఆయనకి ఇచ్చేసి పంపించేసిన అగో పూలంటే ఇగో తోక అన్నట్టే అయింది పో 10 చిక్కాల కథ కిరాణం దుకాణాలు పండ్లు కూరగాయల బేరగాండ్లు పెట్రోల్ పంపులు ఆటో డ్రైవర్లు ఆఖరికి ఐస్ క్రీమ్ అమ్మటోళ్ళు కూడా ఎవ్వరు తీసుకుంటలేరు గుల్ల ముంగట బిచ్చగాళ్ళు కూడా అంతలేరట ఎందు గురించి తీసుకుంటలేరో ఏం అర్థమైతే లేదు చెల్లుతలేదు అని అంటారు వేరే వాళ్ళకి ఇస్తే వెళ్తలేదు అని అంటారు మొన్న గా బీబీనగర్ ఏరియాలనైతే 1000 రూపాయల విలువైన 10 చిక్కాలు తీసుకొచ్చి బ్యాంకులు వేసుకొని పోయిండ్రు ఇంట్లో దాసుకున్న మూలకు పడేసిన బిల్లలు తీసుకొని తిరుగుతుండ్రట ఎవరికన్నా అంటగడదామని అంత సోషల్ మీడియా పుణ్యమే మరి 10 రూపాయల చిక్కాలను పెద్ద బ్యాంకులు రద్దు చేసిండ్రు పాత నోట్ల కథనే అయిందని పుకార్లు పుట్టించిండ్రు ఇందులో అపోహ మాత్రమే ఇది పచ్చి అబద్ధం ఎక్కడైనా 10 రూపాయల రూపీస్ అనేది చెల్లుతుంది ఇన్నారు కదా బరాబర్ చెల్తాయి అయినా చిల్లర చిక్కాలు రద్దు చేస్తే డైరెక్ట్ గా పెద్ద బ్యాంకుల్లో చెప్తారు కదా ఒట్టిగానే ఆగం కాకుండా మీరు ఇచ్చేటోళ్ళకి ఇయ్యుండ్రి మీకెవరన్నా ఇస్తే తీసుకోండ్రి ఎవరన్నా తీసుకోకుంటే శిక్షలు కూడా పడతాయి సుమా